హలో స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో అయితే మనము హీమోస్టాసిస్ అనే టాపిక్ గురించి చూద్దాము. హీమోస్టాసిస్ వర్డ్ లోనే ఉంది కదా మనకి. హీమో అంటే బ్లడ్, వెరస్ స్టాసిస్ అంటే స్టాప్. సో బ్లడ్ ఫ్లో ని స్టాప్ చేసే ప్రాసెస్ ని హీమోస్టాసిస్ అని పిలుస్తాము. ఫస్ట్ వి విల్ సీ ద డెఫినేషన్. Hemostasis is the physiological process that stops bleeding at the site of injury while maintaining normal blood flow elsewhere in the circulation. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనాటమీ ల్యాబ్ లో బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, లాన్సెట్ తీసుకొని మీ ఫింగర్ ని ప్రిక్ చేసుకుంటారు కదా నీడిల్ తో. సో అలా ప్రిక్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్లీడింగ్ అనేది 2 to 3 minutes ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ గా బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఈ బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి మన బాడీలో జరిగే ప్రాసెస్ ని హీమోస్టాసిస్ అంటాం. ఈ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడైతే ఇంజురీ అయిందో సైట్ ఆఫ్ ఇంజురీ, ఆ ఇంజురీ అయిన ప్లేస్ లో మాత్రమే జరుగుతుంది. వెరస్ మన బాడీలో రిమైనింగ్ సర్క్యులేషన్, రిమైనింగ్ బ్లడ్ ఫ్లో మొత్తము కూడా నార్మల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫేజెస్ ఆఫ్ హీమోస్టాసిస్. ఫేజెస్ చూడటానికన్నా ముందు జస్ట్ మనం కొంచెం బేసిక్స్ చూద్దాము. సి దిస్ డయాగ్రామ్. ఇక్కడ నార్మల్ బ్లడ్ వెజల్ లో ఉన్న లేయర్స్ అన్ని మెన్షన్ చేశాను. మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చూసి ఉంటారు. జస్ట్ రిమైండ్ చేయడానికి మళ్ళీ నేను మీకు ఇక్కడ పెట్టాను. మన బ్లడ్ వెజల్ లో అయితే 3 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్ ని ట్యూనికా ఎక్స్టర్నా అంటాము. ఎక్స్టర్నా, ఎగ్జిట్ అన్న టైంలో ఎక్స్ అని వాడతాం కదా, సో ఎక్స్టర్నా మీన్స్ అవుట్ సైడ్. నెక్స్ట్ ట్యూనికా మీడియా, మీడియా మీన్స్ మిడిల్. నెక్స్ట్ ట్యూనికా ఇంటర్నా, ఇంటర్నా మీన్స్ ఇన్నర్ లేయర్. ఓకే, ఇక్కడ ట్యూనికా ఇంటర్నాలో మళ్ళీ మనకు 3 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. బ్లడ్ తో కాంటాక్ట్ అయి ఉండే ఇన్నర్ లేయర్ ని ఎండోథీలియల్ లేయర్ అంటామా. దాని కింద ఉన్న లేయర్ ని, మిడిల్ లో ఉన్న దాన్ని సబ్ ఎండోథీలియల్ లేయర్ అంటాము. అలా కాకుండా బయట ఉండే లేయర్ ని బేస్మెంట్ మెంబ్రేన్ అంటాము. ఈ లేయర్స్ అన్నవి మీరు బాగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసే ప్రాసెస్ మొత్తంలో కూడా ఎండోథీలియల్ లేయర్, సబ్ ఎండోథీలియల్ లేయర్, ఇవన్నీ టర్మ్స్ యూస్ చేస్తాము. మీకు ఆ టర్మ్స్ ఏంటి అన్నది ఎగ్జాక్ట్ గా ఐడియా ఉండాలి. అందుకని స్పెసిఫిక్ గా స్లైడ్ పెట్టి డయాగ్రామ్స్ పెట్టి చెప్తున్నాను నేను. సో ఇంటర్నల్ గా బ్లడ్ తో కాంటాక్ట్ అయి ఉండే లేయర్ ని ఎండోథీలియం లేయర్ అంటాము. ఆ లేయర్ లో ఉండే సెల్స్ ని ఎండోథీలియల్ సెల్స్ అంటాము. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, మన బాడీ నార్మల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది బ్లడ్ వెసల్స్ లో నార్మల్ గా ఫ్లో అవుతుంది. క్లాటింగ్ అన్నది జరగదు. ఎందుకు క్లాటింగ్ జరగదు నార్మల్ గా ఉన్నప్పుడు అంటే ఇక్కడ రీజన్ ఉంది చూడండి. ఫస్ట్, అండర్ నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్ blood flows freely and smoothly through the blood vessels because the inner lining of the blood vessels is smooth. See here, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్ అన్నారు, నథింగ్ బట్ ఎండోథీలియల్ లేయర్. ఇందాక డయాగ్రామ్ లో చూసాం కదా, బ్లడ్ తో కాంటాక్ట్ అయి ఉండే లేయర్, ట్యూనికా ఇంటర్నాలో ఉండే లేయర్. ఓకే, సో ఈ ఎండోథీలియల్ లేయర్ అనేది నార్మల్ కండిషన్స్ లో చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఈ స్మూత్ సర్ఫేస్ ఉండటం వల్ల ప్లేట్లెట్స్ అన్నవి ఆ లేయర్ కి వెళ్ళి స్టిక్ అవ్వవు. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ ఎండోథీలియల్ లేయర్ లో ఉండే ఎండోథీలియల్ సెల్స్ అన్నవి యాంటీ కోయాగులెంట్ సబ్స్టాన్సెస్ ని, వాసోడైలేటెడ్ సబ్స్టాన్సెస్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తాయి నార్మల్ గా ఉన్నప్పుడు. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ వెసల్స్ ని డైలేట్ చేస్తుంది. మీకు డిఫరెన్స్ తెలుసుంటుంది అనుకుంటున్నాను, వాసో కన్స్ట్రిక్షన్, వాసో డైలేషన్. సో వాసో డైలేషన్ అంటే ఎప్పుడు వాడతాము అంటే నార్మల్ గా ఉండే సైజ్ కన్నా బ్లడ్ వెజల్ డయామీటర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. వాసో కన్స్ట్రిక్షన్ ఎప్పుడు వాడతాము అంటే నారోగా ఉన్నప్పుడు వాడతాము. ఓకే, ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టాసైక్లిన్, PGI2. ఈ ప్రోస్టాసైక్లిన్ అనేది ప్లేట్లెట్స్ అనేవి స్టిక్ అవ్వకుండా, అగ్రిగేట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ థ్రాంబోమాడ్యులిన్. ఈ థ్రాంబోమాడ్యులిన్ మెకానిజం మీకు లాస్ట్ స్టెప్ వచ్చినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేమ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, థ్రాంబోమాడ్యులిన్ అండ్ యాంటీ థ్రాంబిన్ 3. సో ఈ 4 ఏం చేస్తాయి అంటే నార్మల్ కండిషన్స్ లో మన బ్లడ్ అనేది బ్లడ్ వెసల్ లో క్లాట్ అవ్వకుండా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా చేస్తాయి. ఓకే, నౌ వి విల్ సీ ద ఫేజెస్ ఆఫ్ హీమోస్టాసిస్. హీమోస్టాసిస్ మీరు కొన్ని టెక్స్ట్ బుక్ లో చూస్తే 3 స్టేజెస్ మెన్షన్ చేసి ఉంటారు, కొన్నిట్లో 5 స్టేజెస్ మెన్షన్ చేస్తారు. నేను ఇక్కడైతే మీకు క్లియర్ గా 5 స్టేజెస్ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వాసో కన్స్ట్రిక్షన్, సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, దీన్నే మనము ప్రైమరీ హీమోస్టాసిస్ అని కూడా అంటాము. థర్డ్ స్టేజ్ వచ్చేసి సెకండరీ హీమోస్టాసిస్ ఆర్ కోయాగులేషన్ క్యాస్కేడ్.
ఫోర్త్ స్టేజ్ ఇస్ క్లాట్ రిట్రాక్షన్ ఆర్ టిష్యూ రిపేర్. ఫిఫ్త్ స్టేజ్ ఇస్ ఫైబ్రినోలైసిస్. ఈ స్టేజెస్ అన్ని కూడా ఫస్ట్ మీకు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాను. మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. తర్వాత మీకు థియరిటికల్ గా స్టెప్ బై స్టెప్ ఇన్ డెప్త్ గా వెళ్దాము. ఇక్కడ చూడండి, లాస్ట్ డయాగ్రామ్ లో మీకు నార్మల్ బ్లడ్ వెజల్ ఏంటి, వాటి లేయర్స్ ఏంటి చూపించాను కదా. అదే ఇక్కడ చూడండి, డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్ మీన్స్ మీరు లాన్సెట్ తో మీ ఫింగర్ ప్రిక్ చేసుకున్న తర్వాత ఒక హోల్ ఫామ్ అవుతుంది కదా వెజల్ లో. ఆ హోల్ నే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఈ హోల్ ద్వారా నుంచి మీకు బ్లడ్ అనేది లీక్ అవుతుంది. సో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, పైన ఫస్ట్ డయాగ్రామ్ లో నార్మల్ బ్లడ్ వెజల్ ఉంది. సెకండ్ డయాగ్రామ్ లో ఇంజ్యూర్డ్ బ్లడ్ వెజల్ ఉంది. సైజ్ కంపేర్ చేస్తే మీరు ఫస్ట్ లో ఉన్న నార్మల్ బ్లడ్ వెజల్ డయామీటర్ అనేది పెద్దగా ఉంది. సెకండ్ డయాగ్రామ్ అయితే చిన్నగా ఉంది. ఎందుకు చిన్నగా ఉంది అంటే అక్కడ మీకు రప్చర్ అనేది ఉంది కదా బ్లడ్ వెజల్ లో. సో రప్చర్ అయింది, ఇంజ్యూర్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా బ్లడ్ వెజల్ ఏం చేస్తుంది అంటే కన్స్ట్రిక్ట్ అయిపోతుంది, నారో అయిపోతుంది. ఎందుకు అవుతుంది నారో అంటే డైలేటెడ్ గా ఉన్న బ్లడ్ వెజల్ లో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రిక్ట్ అయింది అంటే బ్లడ్ ఫ్లో అనేది తక్కువ అయిపోతుంది. ఇప్పుడు కన్స్ట్రిక్ట్ అవ్వలేదు అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. అదే కన్స్ట్రిక్ట్ అయింది అంటే బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్. మన బ్లడ్ లో ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, థ్రాంబోసైట్స్ అంటాము. ఈ ప్లేట్లెట్స్ అన్ని కూడా ఇంజూర్ అయిన వెంటనే కూడా యాక్టివేట్ అయిపోయి మనకి ఇంజూర్ అయిన ఏరియాలో వెళ్ళి స్టిక్ అవుతాయి. స్టిక్ అయిపోయి ఒక ప్లగ్ లాగా ఫామ్ చేస్తాయి. దీనే మనము ప్లేట్లెట్ ప్లగ్ అంటాం. ఇది ఫామ్ అవ్వటం వల్ల బ్లడ్ అనేది కొంచెం తక్కువగా బ్లీడింగ్ అవుట్ సైడ్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కోయాగులేషన్ క్యాస్కేడ్. ఈ స్టేజ్ లో ఏమవుతుంది అంటే మన బ్లడ్ లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, నియర్లీ 12 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన బ్లడ్ లో. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా లివర్ ప్రొడ్యూస్ చేసి బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి క్లాట్ ఫామ్ అయ్యే ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తాయి. దాన్ని కోయాగులేషన్ క్యాస్కేడ్ అంటాము. నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్ లో ఇక్కడ మనకి క్లాట్ ఫామ్ అయిపోయింది. సో ఈ క్లాట్ ఫామ్ అయిపోయి బ్లడ్ లీక్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ క్లాట్ రిట్రాక్షన్. సో ఈ క్లాట్ రిట్రాక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఇక్కడ పైన డయాగ్రామ్ లో కింద డయాగ్రామ్ లో కంపేర్ చేసుకుంటే క్లాట్ యొక్క సైజ్ అనేది ష్రింక్ అయిపోయింది కదా, మీన్ సైజ్ తగ్గిపోయింది. ఈ ష్రింక్ అయ్యే ప్రాసెస్ నే మనము క్లాట్ రిట్రాక్షన్ అంటాము. సో ఇది ష్రింక్ అవుతూ అవుతూ ఏం చేస్తుంది అంటే మీకు హోల్ పడింది కదా టిష్యూలో, అటుపక్క ఉన్న లేయర్ ని ఇటుపక్క ఉన్న లేయర్ ని పట్టుకొని క్లోజ్ చేయడానికి టైట్ గా లాగుతుంది. సో ఈ ప్రాసెస్ ని క్లాట్ రిట్రాక్షన్ అంటాం. ఇలా టైట్ గా ముందుకి లాగేసి రెండింటిని హోల్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టెప్ క్లాట్ డెస్ట్రక్షన్. వన్స్ ఈ లేయర్ అనేది మీకు హోల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఫామ్ అయిన క్లాట్ అనేది చిన్న చిన్న పీసెస్ గా డిస్ట్రక్ట్ అయిపోయి డిగ్రేడ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ని మనము ఫైబ్రినోలైసిస్ అని కూడా అంటాము. తర్వాత ఈ డిగ్రేడ్ అయిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ లివర్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఫర్దర్ గా బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నిటిని కూడా థియరిటికల్ గా 1 by 1 స్టెప్ ఇన్ డెప్త్ గా చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాస్క్యులర్ స్పాజం ఆర్ వాసో కన్స్ట్రిక్షన్ అని చెప్పాం కదా. ఇక్కడ ఈ వర్డ్ గమనించండి, when blood vessel is injured the smooth నాన్ థ్రాంబోజెనిక్ ఇన్నర్ లైనింగ్ అన్నాం. ఎందుకు మనం ఎండోథీలియం ని నాన్ థ్రాంబోజెనిక్ ఇన్నర్ లైనింగ్ అంటాము అంటే ఆ లేయర్ అనేది యూజువల్ గా ప్లేట్లెట్స్ స్టిక్ అవ్వకుండా చేసేలాగా చేస్తుంది. చెప్పాను కదా స్మూత్ సర్ఫేస్ ఉంటుంది అని. సో క్లాట్ ఫార్మేషన్ కి సహకరించేది లేయర్ యూజువల్ గా నార్మల్ కండిషన్స్ లో, కానీ ఇంజూర్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ నాన్ థ్రాంబోజెనిక్ ఇన్నర్ లైనింగ్ అంటాం ఎండోథీలియం ని. సో ఎప్పుడైతే ఈ లేయర్ అనేది డిస్టర్బ్ అయిందో, నథింగ్ బట్ ప్రిక్కింగ్ కానీ హోల్ కానీ ఇంజూర్ కానీ ఇలాంటిది ఏదైనా ఈ లేయర్ కి జరిగిందో అప్పుడు ఈ ఎండోథీలియల్ సెల్స్ అన్నవి ట్రిగ్గర్ అయిపోయి ఎండోథీలిన్ 1 అని ఒక కెమికల్ మీడియేటర్ ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎండోథెలిన్ రిలీజ్ అయిన వెంటనే బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్షన్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ ఇంజురీ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు లేయర్స్ చెప్పాను కదా నేను, ట్యూనికా ఇంటిమాలో ఎండోథీలియల్ లేయర్ తర్వాత ఏమొస్తుంది మనకి సబ్ ఎండోథీలియల్ లేయర్ వస్తుంది కదా. సో హోల్ పడినప్పుడు ఈ సబ్ ఎండోథీలియల్ లేయర్ లో ఉండే కొలేజన్ ఫైబర్స్ కానీ ఈ టిష్యూ ఫ్యాక్టర్ అని ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ 3 అన్నమాట ఇది, ఇవన్నీ కూడా ఈ సబ్ ఎండోథీలియల్ లేయర్ లో ఉంటాయి. ఈ హోల్ పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లేట్లెట్స్ వెంటనే వెళ్ళి ఈ కొలేజన్ కి స్టిక్ అయిపోతాయి.
with the help of van Willebrand factor with the GP1B receptors. సో ఈ రెసెప్టర్స్ ఏంటి, వాన్ విల్బ్రాండ్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది నెక్స్ట్ డయాగ్రామ్ లో మీకు చూపిస్తాను. సో ఈ ప్రాసెస్ వచ్చేసి వాస్కులర్ స్పాజమ్ ఆర్ వాసో కన్స్ట్రిక్షన్. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఫస్ట్ మనకి ఇంజూర్ అయిన వెంటనే ఈ ఆరో మార్క్స్ చూపిస్తున్నాయి. బ్లడ్ వెజల్ అనేది నారో అవుతుంది, నథింగ్ బట్ వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది అని ఈ ఆరో మార్క్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నాయి. సో కింద చూడండి, ఈ వైట్ కలర్ లో ఉన్నది వచ్చేసి మనకి ప్లేట్లెట్, ఈ కింద ఆరెంజ్ కలర్ లో ఉన్న సెల్స్ వచ్చేసి ఎండోథీలియల్ లేయర్ లో ఉండే సెల్స్. ఈ కింద కొలేజన్ ఉంది కదా మీకు, ఈ కొలేజన్ ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే సబ్ ఎండోథీలియల్ లేయర్ లో ఉంటుంది. ఈ వైలెట్ కలర్ లో ఉండేది వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ అంటాము. ఈ ప్లేట్లెట్ యొక్క సర్ఫేస్ పైన ఉండే రెసెప్టర్స్ ని మనము GP1B టైప్ రెసెప్టర్స్ అంటాము. సో ఈ సర్ఫేస్ పైన ఉండే ఈ GP1B రెసెప్టర్స్ అన్నవి వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ కి బైండ్ అవుతాయి. ఈ వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ కొలిజన్ కి బైండ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కసారి ప్లేట్లెట్స్ అనేవి కొలేజన్ కి అడ్హెర్ అయిన తర్వాత ఈ సబ్స్టాన్సెస్ అన్నిటిని రిలీజ్ చేస్తాయి. అవి ఏంటి అంటే ఏడిపి. ఈ ఏడిపి ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ ప్లేట్లెట్స్ ని దాని దగ్గరికి లాక్కుంటుంది. నెక్స్ట్ థ్రోంబోక్సిన్ A2, ఇదేం చేస్తుంది అంటే బ్లడ్ వెజల్ ఇంకా కన్స్ట్రిక్ట్ అయిపోయేలాగా చేస్తుంది. నెక్స్ట్ కాల్షియం, ఈ కాల్షియం అయాన్స్ అనేవి బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ సెరటోనిన్, ఈ సెరటోనిన్ కూడా వాసో కన్స్ట్రిక్షన్ ప్రాసెస్ లోనే హెల్ప్ అవుతుంది. ఇందాక మీకు ప్లేట్లెట్స్ సర్ఫేస్ పైన GP1B రెసెప్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇంకొక టైప్ ఆఫ్ రెసెప్టర్స్ కూడా ఉంటాయమ్మా. అవేంటి అంటే GP2B ఆర్ 3A రెసెప్టర్స్ అంటాము. GP1B రెసెప్టర్స్ వచ్చేసి మనకి వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ తో బైండ్ అయ్యి త్రూ కొలేజన్ కి బైండ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయి. వెరాస్ ఈ GP2B3A రెసెప్టర్స్ ఏం చేస్తాయి అంటే ఒక ప్లేట్లెట్ ఇంకొక ప్లేట్లెట్ తో కలిసి స్టిక్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ప్లేట్లెట్ అనేది కొలేజాన్ తో బైండ్ అయ్యడానికి యూజ్ అయ్యే రెసెప్టర్స్ GP1B రిసెప్టర్. వెరాస్ ఒక ప్లేట్లెట్ ఇంకొక ప్లేట్లెట్ తో బైండ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే రెసెప్టర్స్ వచ్చేసి GP2B ఆర్ 3A రెసెప్టర్స్. ఇక్కడ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేశాను చూడండి, 2 ప్లేట్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నవే GP2B3A రెసెప్టర్స్. ఈ మధ్యలో ఉన్నది ఎల్లో కలర్ తో వచ్చేసి ఫైబ్రినోజన్. సో ఒక ప్లేట్లెట్ వచ్చేసి ఇంకొక ప్లేట్లెట్ తో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైబ్రినోజన్ ఇలా బైండ్ అవుతుంది GP2B3A రెసెప్టర్స్ ద్వారా. ఇలా బైండ్ అయ్యి ఒక ప్లగ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మనము ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్ అని అంటాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కోయాగులేషన్ క్యాస్కేడ్. ఈ కోయాగులేషన్ క్యాస్కేడ్ లో సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయమ్మా. మళ్ళీ ఇందులో ఇంట్రెన్సిక్ పాత్వే, ఎక్స్ట్రెన్సిక్ పాత్వే, కామన్ పాత్వే అని 3 చూస్తాము. ఈ కోయాగులేషన్ క్యాస్కేడ్ ని సెకండరీ హీమోస్టాసిస్ ఫేజ్ అని కూడా పిలుస్తాము. సో ఈ కోయాగులేషన్ క్యాస్కేడ్ లో జరిగే స్టెప్స్ అన్ని ఇక్కడ బ్రీఫ్ గా పెట్టాను నేను, 4 స్టెప్స్. నెక్స్ట్ ఏం డీప్ గా చూద్దాము. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి టిష్యూ ఫ్యాక్టర్ యాక్టివేట్స్ ద ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. టిష్యూ ఫ్యాక్టర్ అంటే ఏం లేదమ్మా, ఇందాక చెప్పాను కదా క్లాటింగ్ ఫ్యాక్టర్ 3 అన్నది సబ్ ఎండోథీలియల్ లేయర్ లో ఉంటుంది అని. ఎప్పుడైతే హోల్ పడిందో కొలేజన్ అండ్ సబ్ ఎండోథీలియల్ లేయర్ లో ఉన్న కంటెంట్స్ అన్ని బ్లడ్ కి ఎక్స్పోజ్ అవుతాయి కదా, అలా ఎక్స్పోజ్ అయినప్పుడు టిష్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్స్ట్రిన్సిక్ పాత్వేని యాక్టివేట్ చేస్తుంది. అలాగే కొలేజన్ అనేది ఇంట్రెన్సిక్ పాత్వేని యాక్టివేట్ చేస్తుంది. ఈ 2 పాత్వేస్ కూడా ఫైనల్ గా కంబైన్ అయిపోయి ఫైబ్రిన్ క్లాట్ ని ఫామ్ చేస్తాయి. ఈ క్లాట్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాము. దానికన్నా ముందు ఫస్ట్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఆల్రెడీ చదువుకొని ఉంటారు మీరు ఈ ఫ్యాక్టర్స్ ఇన్ యువర్ 10th స్టాండర్డ్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ ఫ్యాక్టర్స్ టేబుల్ మొత్తం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అలాగే ఏ ఫ్యాక్టర్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది క్లాటింగ్ మెకానిజం లో అని కూడా మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ ఇంట్రెన్సిక్ పాత్వేకి ఎక్స్ట్రిన్సిక్ పాత్వేకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంట్రెన్సిక్ పాత్వే అనేది బ్లడ్ వెజల్ ఇన్సైడ్ గా డ్యామేజ్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది. సో సింప్లీ ఇట్ వాస్ ట్రిగర్డ్ బై డ్యామేజ్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్, లైక్ ఏదైనా రఫ్ సర్ఫేస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ. ఫర్ సపోజ్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో బ్లడ్ కలెక్ట్ చేసి టెస్ట్ ట్యూబ్ లో వేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసాం అనుకోండి, బ్లడ్ క్లాట్ అవుతుంది. అప్పుడు ట్రిగర్ అయ్యే పాత్వే ఏది అంటే ఇంట్రెన్సిక్ పాత్వే. ఎందుకు అంటే టెస్ట్ ట్యూబ్ ఇన్నర్ సర్ఫేస్ లో మొత్తం రఫ్ గా ఉంటుంది కదా, సో ఆ రఫ్ సర్ఫేస్ దీన్ని ట్రిగర్ చేస్తుంది. అలాగే ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అంటే ఏంటి అంటే ఇది మనకి కట్ అయినప్పుడు, నీడిల్ ప్రిక్ అయినప్పుడు ఇలాంటి కేసెస్ లో ట్రిగర్ అయ్యే పాత్వే వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. సో ఇలాంటి కేసెస్ లో
సబ్ ఎండోథీలియల్ లేయర్లో ఉన్న టిష్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కదా, సో అప్పుడు ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అన్నది మనకి ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ సబ్ ఎండోథీలియల్ లేయర్ లో ఉన్న కొలేజన్ అనేది ఎప్పుడైతే బ్లడ్ కి టచ్ అవుతుందో అప్పుడు హేగ్మెన్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్ 12 అనేది యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ అదే. ఫ్యాక్టర్ 12 ఆర్ హేగ్మెన్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ యాక్టివేట్ అవుతుంది ఫ్యాక్టర్ 12 ఏగా. ఏ అనేది యాక్టివేటెడ్ ఫార్మ్. ఏ లేదు ఉత్త రోమన్ న్యూమరికల్ ఉంది అంటే అది ఇన్యాక్టివేటెడ్ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ ఈ యాక్టివేట్ అయిన హేగ్మెన్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్ 12 ఏం చేస్తుంది అంటే ఫ్యాక్టర్ 11 ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఫ్యాక్టర్ 11 ఏగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ యాక్టివేట్ అయిన ఫ్యాక్టర్ 11 వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఫ్యాక్టర్ 9 ని డియాక్టివేషన్ స్టేట్ నుండి యాక్టివేట్ చేసేస్తుంది ఫ్యాక్టర్ 9ఏగా. నెక్స్ట్ అలాగే ఈ ఫ్యాక్టర్ 9 అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 10 ని ఫ్యాక్టర్ 10ఏగా కన్వర్ట్ చేస్తుంది. ఇవి ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. జస్ట్ సీ దిస్. ఫస్ట్ లో మనకి 12 వస్తుంది, నెక్స్ట్ స్టెప్ లో 11 వస్తుంది, నెక్స్ట్ 10 రాదు, నెక్స్ట్ 9 వస్తుంది, తర్వాత 8 వస్తుంది, తర్వాత 10 వస్తుంది. సింపుల్. 12, 11, 10 స్కిప్ చేయండి, 9, 8, నెక్స్ట్ 10. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో సేమ్ ఈ డయాగ్రామ్ నే ఇక్కడ నేను థియరిటికల్ గా రిప్రజెంట్ చేస్తాను మీకు స్టెప్స్ అన్నవి. ఫస్ట్ చూడండి, ఫ్యాక్టర్ 12 హెగ్మెన్ ఫ్యాక్టర్ ఈజ్ యాక్టివేటెడ్ టు 12A when it contacts exposed subendothelial collagen. నెక్స్ట్ ఈ 12A వచ్చేసి ఫ్యాక్టర్ 11 ని 11ఏగా కన్వర్ట్ చేస్తుంది. థర్డ్ స్టెప్ లో వచ్చేసి ఈ 11A వచ్చేసి మళ్ళీ 9 ని 9ఏగా కన్వర్ట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం అయాన్స్. నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్ 8A హెల్ప్ తీసుకొని 9A అన్నది ఫ్యాక్టర్ 10 ని 10ఏగా కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఇంట్రిన్సిక్ పాత్వే. నెక్స్ట్ వి విల్ సి ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. ఈ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే టిష్యూ ఫ్యాక్టర్ అని చెప్పినాను కదా మీకు, సబ్ ఎండోథీలియల్ రీజియన్ లో ఉంటుంది. ఫ్యాక్టర్ 3 అన్నది ఇది బ్లడ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అనేది ట్రిగ్గర్ అవుతుంది. కంపేర్ టు ఇంట్రిన్సిక్ పాత్వే, ఈ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అనేది చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ విల్ సీ ద డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, టిష్యూ ఫ్యాక్టర్ ఆల్సో నోన్ as ఫ్యాక్టర్ 3 in the presence of calcium ions and factor 8A it converts factor 10 to factor 10A. అదే ఇక్కడ థియరిటికల్ గా మెన్షన్ చేసాం స్టెప్స్ లో. సో డామేజ్డ్ టిష్యూస్ రిలీజ్ tissue factor binds to factor 8 converting it to 8A. Next the tissue factor along with 8A complex in the presence of calcium activates factor 10 to factor 10A directly. సో ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఇంట్రిన్సిక్ పాత్వేలో మనకి కామన్ గా ఏమైంది అంటే ఇప్పుడు ఫ్యాక్టర్ 10 వచ్చేసి ఫ్యాక్టర్ 10ఏగా కన్వర్ట్ అయింది. ఈ తర్వాత ఈ రెండు కూడా కామన్ పాత్వేని ఫాలో అవుతాయి. అదేంటి అన్నది నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ కింద ఉన్నది కామన్ పాత్వే. ఇక్కడ ఏమైంది అంటే ఈ ఫ్యాక్టర్ 10A బోత్ పాత్వేస్ లో యాక్టివేట్ అయింది కదా. ఈ యాక్టివేట్ అయిన 10A వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్టర్ 5A ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ గా కన్వర్ట్ చేస్తాయి. ప్రోథ్రాంబిన్ ఇస్ ఫ్యాక్టర్ 2 అండ్ థ్రాంబిన్ ఇస్ ఫ్యాక్టర్ 2A. ఓకే, నెక్స్ట్ ఈ యాక్టివేట్ అయిన థ్రాంబిన్ వచ్చేసి ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫైబ్రినోజన్ వచ్చేసి ఫ్యాక్టర్ 1 అలాగే ఈ థ్రాంబిన్ ఇంకా ఏం చేస్తుంది అంటే ఫ్యాక్టర్ 13 ని కూడా 13ఏగా యాక్టివేట్ చేస్తుంది. ఈ ఫ్యాక్టర్ 13 ఫైబ్రిన్ క్లాట్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. ఇక్కడ ఫైబ్రినోజన్ అనేది soluble form, whereas fibrin అనేది insoluble form. So thrombin converts soluble fibrinogen to insoluble fibrin strands. Next, in the presence of factor 13A, దీన్నే మనము ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటాము. సో ఈ ఫైబ్రిన్ ని స్టెబిలైజ్ చేసి ఒక క్లాట్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఉండే హీమోస్టాసిస్ ప్రాసెస్ లో కోయాగులేషన్ క్యాస్కేడ్ మెకానిజం. ఇదే ఇక్కడ మీకు కామన్ పాత్వే థియరిటికల్ గా మెన్షన్ చేశాను. ఫస్ట్ స్టెప్ చూడండి, ఫ్యాక్టర్ 10A with cofactor 5A along with calcium and lipids forms prothrombinase complex. ఈ కాంప్లెక్స్ వచ్చేసి ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ థ్రాంబిన్ ఏం చేస్తుంది అంటే ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఫ్యాక్టర్ 13 ని ఫ్యాక్టర్ 13A గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని కూడా యాక్టివేట్ చేస్తుంది సో దట్ ఇంకా ఈ క్లాటింగ్ మెకానిజం అనేది యాంప్లిఫై అవ్వటానికి. నెక్స్ట్ ఫైనల్ గా ఈ ఫామ్ అయిన ఫైబ్రిన్ మెష్ అనేది ఫ్యాక్టర్ 13A స్టెబిలైజ్ చేసి క్లాట్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. దట్స్ ఇట్ మా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్లాట్ రిట్రాక్షన్ ఆర్ రిపేర్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే
ఫైబ్రిన్ లో ప్లేట్లెట్స్ అన్ని కూడా ట్రాప్ అయి ఉంటాయి కదా. ఈ ట్రాప్ అయిన ప్లేట్లెట్స్ లో కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని మనము యాక్టిన్ అండ్ మయోసిన్ అంటాము. ఈ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే క్లాట్ ని రిట్రాక్ట్ చేస్తాయి, నథింగ్ బట్ పుల్ చేస్తాయి, లేదా ఇంకా చెప్పాలంటే సైజ్ ష్రింక్ అయ్యేలాగా పుల్ చేస్తూ వస్తాయి. ఈ పుల్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే అటుపక్క ఉన్నది ఇటుపక్క ఉన్నది రెండు వాల్స్ అనేవి దగ్గరకు వచ్చేసి హోల్ అనేది క్లాట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని రిట్రాక్షన్ అంటాము. సో ఈ రిట్రాక్షన్ ప్రాసెస్ లో జరిగేది ఏంటి అంటే ఫస్ట్ ష్రింకేజ్, సైజ్ అనేది క్లాట్ యొక్క సైజ్ అనేది ష్రింక్ అవుతుంది. సో దేర్ బై రెడ్యూసెస్ ది సైజ్ ఆఫ్ ది wound. నెక్స్ట్ brings the blood vessel edges closer together and helps in stopping bleeding more effectively. వన్స్ ఈ రిట్రాక్షన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత రిపేర్ మెకానిజం అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ రిపేర్ మెకానిజం లో ఏం జరుగుతుంది అంటే ఈ ప్లేట్లెట్స్ అనేవి కొన్ని ఫ్యాక్టర్స్ ని రిలీజ్ చేస్తాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇది ఏం చేస్తుంది అంటే స్మూత్ మజిల్ సెల్స్ ని ఫైబ్రోబ్లాస్ట్ ని మల్టిప్లై చేసి ఊండ్ దగ్గరికి మైగ్రేట్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాము. ఇదేం చేస్తుంది అంటే యాంజియోజెనెసిస్ ప్రమోట్ చేస్తుంది. యాంజియోజెనెసిస్ అంటే ఏంటి అంటే కొత్త బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఫామ్ అవ్వటం. ప్రిక్ అయ్యి హోల్ పడింది కదా, అక్కడ క్యాపిలరీస్ అన్ని డ్యామేజ్ అయి ఉంటాయి కదా. సో ఈ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ కొత్త బ్లడ్ క్యాపిలరీస్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటా. ఇదేం చేస్తుంది అంటే సబ్ ఎండోథీలియల్ లేయర్ లో కొలేజన్ అవంతా డ్యామేజ్ అయిపోయాయి కదా. సో ఆ డ్యామేజ్ అయిన దాన్ని మొత్తము రీమోడలింగ్ చేసి టిష్యూ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఫైబ్రోబ్లాస్ట్ ని స్టిమ్యులేట్ చేసింది కదా. ఈ ఫైబ్రోబ్లాస్ట్ ఏం చేస్తాయి అంటే కొత్త కొలేజాన్ని, కొత్త ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ని ఫామ్ చేసి ఆ కనెక్టివ్ టిష్యూ అనేది రీబిల్డ్ అయ్యేలాగా చేస్తాయి. అలాగే ఎండోథీలియల్ సెల్స్ కూడా న్యూగా ప్రొలిఫరేట్ అయిపోయి కొత్త సెల్స్ ఫామ్ అయిపోయి ఎండోథీలియల్ లైనింగ్ ని మొత్తము రీప్లేస్ చేస్తాయి ఆర్ రీస్టోర్ చేస్తాయి. సో దే బై డామేజ్ టిష్యూ అనేది నార్మల్ టిష్యూగా మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫైబ్రినోలైసిస్. ఇప్పుడు హోల్ మొత్తము క్లోజ్ అయిపోయింది, ఇంజురీ మొత్తము క్లియర్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఫైబ్రిన్ క్లాట్ ఫామ్ అయింది కదా, ఆ క్లాట్ అలాగే వెజల్ లో ఉండకూడదు కదా బ్లడ్ వెజల్ లో. సో ఆ క్లాట్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో ఫైబ్రినోలైసిస్ క్లాట్ లో మనకి మేజర్ గా ఉండేది ఫైబ్రినే కదా, సో ఫైబ్రినోలైసిస్ అంటాము. ఈ ఫైబ్రినోలైసిస్ ప్రాసెస్ జరగడానికి హెల్ప్ చేసే మెయిన్ ఎంజైమ్ ఏంటి అంటే ప్లాస్మిన్ అన్న. ఈ ప్లాస్మిన్ వచ్చేసి యాక్టివ్ ఫామ్, దీని ఇన్యాక్టివ్ ఫామ్ ఏంటి అంటే ప్లాస్మినోజన్. వన్స్ టిష్యూ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయినాక మొత్తం హీల్ అయిన తర్వాత ఎండోథీలియల్ సెల్స్ అన్నవి ప్లాస్మినోజన్ ని యాక్టివేట్ చేసే ఫ్యాక్టర్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తాయి. దాన్నే మనము టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అంటాము. సో ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇన్యాక్టివ్ గా ఉన్న ప్లాస్మినోజన్ ని యాక్టివ్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్లాస్మినోజన్ ఎక్కడ ఉంటుంది మేడం అంటే క్లాట్ ఫామ్ అయింది కదా మనకి, ఆ క్లాట్ ఫామ్ అయినప్పుడే ఈ ప్లాస్మినోజన్ కూడా క్లాట్ లో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. ఓకే, సో నౌ ఈ యాక్టివేట్ అయిన ప్లాస్మిన్ వచ్చేసి ఆ ఫైబ్రిన్ లో ఉన్న ఫైబర్స్ మొత్తాన్ని డీగ్రేడ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ గా చేసేస్తాయి. వాటినే ఫైబ్రిన్ డీగ్రేడేషన్ ప్రోడక్ట్స్ అంటాం. ఈ ఫైబ్రిన్ డీగ్రేడేషన్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మళ్ళీ బ్లడ్ లివర్ కి తీసుకెళ్తుంది. లివర్ లో మళ్ళీ ఇవన్నీ కూడా ఫర్దర్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా క్లాట్ కూడా మొత్తము బ్లడ్ లో నుండి క్లియర్ అవుతుంది. దిస్ ఈస్ హౌ కంప్లీట్ హీమోస్టాసిస్ ప్రాసెస్ విల్ అక్కర్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రిమైనింగ్ వీడియోస్ తో కంపేర్ చేస్తే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, టాపిక్ కొంచెం కాంప్లెక్స్ కాబట్టి ఒక 2-3 టైమ్స్ మీరు చదువుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రిన్సిక్ ఇంట్రిన్సిక్ కామన్ పాత్వేస్ ఉన్నాయి కదా, ఈ పాత్వేని ప్రాక్టీస్ చేయండి సో దట్ ఇట్ విల్ ఈజీ ఫర్ యూ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మా. In next video, we'll meet again with one more concept. Thank you.